కన్నేపల్లి పంప్ హౌస్ కరెంటు బకాయిలు 492 కోట్లట. నిన్న కేటీఆర్ పోయినది కట్టేయకపోయారు, లేకపోతే ఆనే కట్టేసేది ఉంటుంది. ఈ బకాయిలేమో కానీ మొత్తం 11 పంప్ హౌజులు మొత్తం మునిగిపోయి చెల్లా చెదరై ఆగమాగం అయిపోయింది ఆడ. నిన్న పోయి రీళ్ళు. ఇక చూడండి, భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నేపల్లి పంప్ హౌస్ విద్యుత్ బిల్లుల బకాయిలు 100 కోట్ల మేర పేరుకుపోయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళేం ఎత్తిపోయడానికి అవకాశం లేదు, అప్పటికే కుంగిపోయింది అది, మోటార్లు ఏం ఆన్ కాలే. ఇదంతా కూడా పాత బకాయి. ఎప్పటి నుంచి బకాయి? 2019లో జూన్ 21వ తేదీన లక్ష్మీ పంప్ హౌస్లో ఎత్తిపోతలు ప్రారంభించగా అప్పటి నుంచి ఇప్పటి వరకు 492 కోట్లకు పైగా బిల్లులు బకాయిలు ఉన్నట్లు గురువారం విద్యుత్ అధికారులు వెల్లడించారు. కన్నేపల్లి పంప్ హౌస్ అన్నా, లక్ష్మీ పంప్ హౌస్ అన్నా, మేడిగడ్డ పంప్ హౌస్ అన్నా ఒకటే. ఫస్ట్ ఇప్పుడు కేసీఆర్ అనేది కదా, ఈ గుండెకాయ మనకి కాళేశ్వరానికి అని, ఆ గుండెకాయకే హార్ట్ అటాక్ వచ్చి పగిలిపోయింది పక్కున. ఇప్పుడు అదే కన్నేపల్లి, అదే లక్ష్మి, అదే మేడిగడ్డ పంప్ హౌస్ దగ్గర నీళ్ళు ఎత్తిపోస్తారు. ఫస్ట్ నీళ్ళు ఎత్తిపోసేది అక్కడి నుంచే, ఏది అన్నారంలో ఎత్తిపోయడానికి. సో ఈ బాహుబలి మోటార్లు ఏవైతే పెట్టి అవి నడిపించిండో వాటికి వచ్చిన కరెంటు బిల్లు 492 కోట్లు కట్టంగా ఇంకా పెండింగ్ ఉన్నది, బకాయి ఉన్నది. సరే అది వదిలేయండి. కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు 163 టీఎంసీల నీటిని మోటార్ల ద్వారా ఎత్తిపోశారు. ఇందుకోసం భారీగా విద్యుత్ వినియోగం జరిగింది. ఇప్పుడు మీరు ఇంకొక విషయం ఏంటంటే, ఈ 163 టీఎంసీలు ఎత్తిపోసినప్పుడు మళ్ళీ అటువైపు నుంచి వరద వస్తుందా? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కడెం నుంచి ఇట్లా వచ్చే వరద మళ్ళీ ఎల్లంపల్లి టు మళ్ళీ సముద్రంలో కలవాల్సిందే. వీళ్ళు ఎత్తిపోయంగానే మళ్ళీ అది వదిలిపెట్టాలి, గేట్లు తీయంగానే మళ్ళీ సర్రున పోయి మళ్ళీ సముద్రంలో కలవాలి. ఎత్తిర్రు మళ్ళీ పోసారు. ఈ 163 టీఎంసీల్లో దగ్గర 100 టీఎంసీలు వెనక్కే వచ్చినాయి. 100 టీఎంసీలు వెనక్కే వచ్చినాయి. అంటే ఈ కట్టిన కరెంటు బిల్లు కానీ పెండింగ్లో ఉన్న కరెంటు బిల్లు మొత్తం కూడా ఉపయోగం లేనిది అనమాట. అంటే మొత్తం ఒక పెద్ద దుర్మార్గం అనమాట. ఇక ₹1 ఒక్క ఎకరానికి నీళ్లు బారింది లేదు, పైగా వందల వేల కోట్ల రూపాయల బిల్లు వచ్చి అడున్నది. నిన్నేమంటాడు ఈయన? నిన్న పోయిండి ఏడికి ఇగో ఏడున్నది. నిన్న పోయి ఏమంటుండు, ఈ మేడిగడ్డ అద్భుతంగా ఉన్నది, దీన్ని ఇంకా చేస్తలేరేంది, దీన్ని మొత్తం నీళ్ళు ఎత్తిపోయాలని చెప్తున్నాడు. నీళ్ళు ఎత్తిపోసాలని కట్టేయరు. నీళ్ళు ఎత్తిపోసి ఆడ అటువైపు ఇటువైపు నన్ను కట్టేయాలి వీళ్ళని. అరే అది కుంగిందిరా నాయన, అది పనికి రాకుండా ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? గేట్లు ఏం క్లోజ్ చేయలే. గేట్ క్లోజ్ చేస్తే అది కథమవుతుంది. గేట్లు ఓపెన్ చేసి వచ్చిన నీళ్ళు వచ్చినట్టు పంపించేస్తున్నారు. దాన్ని చూపించి ఇగో నీళ్ళు ఇగో అంటారు. అరే నాయన అది గోదావరి నదిరే నాయన, గోదావరి నదిలో నువ్వు గట్టినవు, నీళ్లు రాకపోతే ఏమొస్తాయి? పూర్తిగా అది తట్టుకునే శక్తిని కోల్పోతున్నది నెమ్మదిగా. ఇది నేను చెప్తుందా ఇంకోటి చెప్తుందా కాదు కదా. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పారు, రాష్ట్రం వేసిన కమిషన్ సభ్యులు వాళ్ళందరూ ఆ ఇంజనీర్లు చెప్పారు. ప్రతి ఒక్క ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ చెప్తున్న తర్వాత వీళ్ళు పోయి దాని అద్భుతము అది ఇది అని మళ్ళీ ఆడపోయి నిన్న ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. ఇప్పుడు మీరు చూడండి, అసలు అది సరే అది పనికి వస్తుంది అనుకుందాం జర్సేపు, అది పనికొచ్చిన ఉపయోగం లేని ప్రాజెక్ట్ అది. ఇప్పుడు 492 కోట్లు ఏడు నుంచి తెచ్చి కట్టాలా కరెంటు బిల్లు పెండింగ్ది? ఈ 492 కోట్లు ఇది మళ్ళీ ఆల్రెడీ కట్టింది. ఇదంతా కలిపితే ఈ డబ్బులు రైతులకి నగదు బదిలీ కింద ఇచ్చిన రైతులు మంచిగా బతికేటోళ్ళు కదా. మీరు ఏ భూములకైతే ఈ నీళ్లు ఇవ్వాలనుకున్నారో ఆ భూములు ఉన్న రైతులకి నగదు బదిలీ కింద ఈ కరెంటు బిల్లు పైసలు, మెయింటెనెన్స్ పైసలు ఇచ్చిన మనిషికో 10,000 20,000 వచ్చాయి కదా. నేను చెప్తున్న మాట కదా, కాగ్ రిపోర్ట్ చెప్తుంది. ఒకవేళ మేడిగడ్డ నుంచి నీళ్ళు ఇవ్వాలనుకుంటే, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఇట్లా ఆ పరిధిలో ఉన్న భూములకు నీళ్ళు ఇవ్వాలనుకుంటే 1 ఎకరా పారించడానికి దాదాపు 25,000 నుంచి 50,000 రూపాయలు ఖర్చు అయిద్దని. మరి ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ అడిగిపోయి అద్భుతం ఆహా ఓహో. ఎన్నో బాగా ఇంట్లో రాస్తారు నమస్తే తెలంగాణలో. ఇగో ఇలా రాజకీయం కోసం రైతులతో సర్కారు చెలగాటమట. కుట్రలను 10 లక్షల క్యూసెక్ల ప్రవాహాన్ని తట్టుకొని నిలబడ్డది కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోయాలి, తక్షణమే రిజర్వాయర్లు నింపాలి. కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందంతో కలిసి ఎల్ఎండి సందర్శనట.
గురువారం బీఆర్ఎస్ బృందంతో కలిసి మానేరు డ్యాంను పరిశీలిస్తున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులట. కాళేశ్వరమే కల్పతరువట. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు? అది కుంగింది అంటే మీరేమన్నారు? కుంగింది వాస్తవమే, కానీ ఈ కాళేశ్వరంలో మేడిగడ్డ ఒకటే కాదు, మిగతా అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, పంపులు ఉన్నాయి, టన్నెల్స్ ఉన్నాయి, అదే మాట్లాడారు కదా. ఆనాడు మీరు కూడా యాక్సెప్ట్ చేసిరు కదా, అవును కుంగింది నిజమే, కానీ ఇది ఒక్కటే కాదని. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు కనబడేసరికి ఇది మంచిగానే ఉందని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు. మంచిగా ఉండడం కాదు, వచ్చిన నీళ్ళు వచ్చినట్టు పంపించేస్తున్నారు దాన్ని అట్లా నిల్వ చేస్తలేరు. దాన్ని నిల్వ చేసి అక్కడ గేట్ వేసే అవకాశం, ఎత్తిపోసే అవకాశం లేదు అక్కడ.